వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అని చెప్పాను కదా. హాయ్. స్పెషల్ వ్లాగ్ ఏంటంటే చెప్పు, ఏంటి స్పెషల్ ఈరోజు? స్పెషల్ ఏంటంటే మా డాడీ బర్త్డే. ఎస్, సో వి కేమ్ టు ఈరోజు ఇంటికి వచ్చాము, అమ్మ వాళ్ళ ఇంటికి డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. వాళ్ళకి తెలీదు మేము వచ్చినట్టు. చెప్పాను కదా ఈరోజు స్పెషల్ అని చెప్పి. సో త్రిషిగాడు అక్కకి జలక్కిచ్చాడు. హాయ్, హలో ఫ్రెండ్స్. చెప్పాను కదా డాడీకి నేను మా అక్క త్రిష్ బాబు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని కాకినాడ వచ్చామన్నమాట. సో వచ్చే దారిలో కూల్ కేక్ అండ్ చాక్లెట్స్ కూడా తీసుకొని వచ్చాము. డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మెయిన్ సర్ప్రైజ్ అయ్యారనమాట. మా మమ్మీ అయితే ఇంకొంచెం ఎక్కువే ఫీల్ అయింది. మీరు నా బర్త్డేకి రాలేదు, డాడీ బర్త్డేకి వచ్చి కేక్ కటింగ్ ఇంత సర్ప్రైజ్ చేశారు అని. ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో అంటే తనకు కూడా హ్యాపీయే, బట్ కొంచెం అలా అనిపించింది అనమాట. రెగ్యులర్గా మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోదు, వద్దు అంటది. సో మేమైతే ఏదో మాకు తగినంతలో సర్ప్రైజ్ అయితే చేసాం అండ్ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ క్యాండిల్స్ ఇవన్నీ పెట్టాం కదా. డాడీ అంటున్నారు, క్యాండిల్స్ ఇవన్నీ ఎందుకమ్మా చిన్నపిల్లల్లాగా అని అంటున్నారు అనమాట. ఏదో మా హ్యాపీనెస్ కోసం ఆ ఫైర్ కూడా టిక్కుమని వచ్చింది. భయపడ్డా. అండ్ కొంచెం ఏదో మా స్వార్థం కూడా ఉందిలేండి, వీడియో తీస్తున్నాగా అన్నారు ఆయన. వీడియో అవన్నీ ఎందుకమ్మా, కేకులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. త్రిష్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఎవరి బర్త్డే అయినా మా ఇంట్లో వాళ్ళతో పాటు మా త్రిష్ బాబు కూడా కంపల్సరీ ఉంటాడు. ఆబ్వియస్లీ చిన్నపిల్లలకి కేక్ కటింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, సో అందుకని. అండ్ సో ఇట్లాంటి క్యూట్ మెమొరీస్ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవడాలు మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే అమ్మ మిస్ అయింది, ఎందుకంటే అమ్మ ఇక్కడ లేదనమాట. సో వీడియో ఎలా ఉంది, మేము చేసిన సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా. అండ్ కేక్ కటింగ్ అయిపోయాక నేను త్రిష్ బాబు ఫుల్ తినేసామన్నమాట. అక్క అంది, నాకు కడుపు నిండిపోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంది. సో నేను త్రిష్ ఫినిష్ చేస్తాం. ఇలాంటి చిన్న మెమొరీస్ మన ఇంట్లో మనందరం సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. అట్లానే మేము న్యూ ఇయర్కి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. జస్ట్ మా ఫ్యామిలీతోనే లోపలే ఇంట్లోనే. ఆ హ్యాపీనెస్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ అక్క, నేను, అమ్మ అండ్ అన్నయ్య కూడా మిస్ అయ్యాడు. అన్నయ్య అయితే ఈ పండగకి వస్తాడు. అండ్ ఇంకా మంచి వ్లాగ్స్ మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లానే సపోర్ట్ చేయండి. పండగ వ్లాగ్స్ అయితే కంపల్సరీ అండ్ ఛాలెంజింగ్ వీడియోస్ కూడా ఇంకా మోర్ దెన్ దిస్ వస్తూ ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. డాడీ హ్యాపీ బర్త్డే. మేము రావట్లేదని చెప్పాం కదా, నువ్వు ఎలా ఫీల్ ఏమనుకున్నావు? సడన్ గా సర్ప్రైజ్ చేసే మా ఇద్దరు అమ్మాయిలు ఇలా కేక్ తెచ్చి నా చేత కోయిస్తారని అనుకోలేదు. అంతా అమ్మవారి దయ, ఐశ్వర్య అంబిక అమ్మవారి దీవులతో ఎల్లవేళ నేను నా బిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అలాగే సంతోషంగా ఉండాలని. ఫస్ట్ టైం మా డాడీ యూట్యూబ్ కోసం చిన్న ఏమైనా చెప్పండి డాడీ మీ మనసులో మాట అంటే ఎంత బాగా చెప్పారో ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఎప్పుడు మేము మ్యారేజ్ అవ్వకముందు డాడీకి ఏదో చిన్న గిఫ్ట్ అని ఇచ్చేవాళ్ళం, ఈసారి కుదరలేదే అని ఫీల్ అయ్యాను. సో చెప్పక. సో అనుకోకుండానే ఈరోజు రావడం, ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు, డాడీకి కూడా. మీరు కూడా. అండ్ ఈ వీడియోలో మమ్మీ స్కిప్ అయిపోయింది, కుదరలేదు. మీరు చూసారుగా మా చిన్న క్యూట్ షాప్, ఆ షాప్లో ఉందన్నమాట.
మీరందరూ కూడా మా డాడీని ఎప్పుడు సంతోషంగా ఉండాలని బ్లెస్ చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పర్లేదు బ్లెస్ చేయండి, ఓకేనా? నా బంగారు కొండ. ఓకే. నా మనవడు అంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ కూడా. ఆడు ఇలాగ వచ్చి అలా వెళ్ళిపోతాడు 2 రోజుల వరకు, నాకు అదే జాస ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చూసారుగా, అలా అయింది మా సెలబ్రేషన్స్. అండ్ ఆ రోజు మేము వస్తామని మమ్మీకి అస్సలు తెలీదు, ఈవెన్ దో దట్స్ ఏ మండే. సో అలా మంచి పాలకూర పప్పు, ఆవకాయ పచ్చడి, వేడి అన్నంలో. అండ్ ఆ ఫ్రై వచ్చేసి మా అందరికీ ఇష్టమైన, మా మమ్మీ చాలా బాగా ఫ్రై చేస్తుంది. చామదుంపల ఫ్రై అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము అత్తయ్య వాళ్ళ ఇంటికి. బికాజ్ మళ్ళీ ఎలాగో పండగకి తిరిగి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కాబట్టి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. చలికాలం కదా, ఎంత తొందరగా మేము స్టార్ట్ అయినా సరే ఫుల్ చల్లండి. ఎంత చల్లగా అనిపించిందంటే, పాపం మా అక్కే డ్రైవ్ చేసింది, అయినా సరే బ్యాక్ కూర్చున్న నాకే అంత చలిగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే, మా సర్ప్రైజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.